హలో 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 చెప్పండి సార్. మీరు ఇందాక చెప్పారు కదా అది వాక్యం ఆ, ఏది మత్తయి సువార్త 2:13 ఆ, ముందు చదివారా ఫస్ట్? ముందు కాదు కాదు ముందు దేవుడు పుట్టడానికి ముందు పరిశుద్ధాత్మ దేవునితో వచ్చింది. ముందు చూడు అది చూసినాక తర్వాత 14 వచ్చిన 15 ఇక్కడ కింద చూడండి మీరు. ఎందుకు తెలుసా? ఆయన ఆయన కాదు, నేను చెప్తున్నా, ఆయన అగ్రం చెందిండు. ఎవరు? ఏ రోజు రాజు. ఎందుకు తెలుసా? ఇప్పుడు వచ్చిన దూతలను పంపించారు కదా, 3 దేశాల నుంచి వాళ్ళు పంపించారు. వాళ్ళని నక్షత్రం ద్వారా వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని అపహసించారని ఆ కోపంతో ఈ కింద చదువు మీరు. ముందు చంపలే, ముందు చంపలేదు. కోపంతో పిల్లల్ని చంపేస్తారా సార్? అయితే కోపం కాదు, ఎవరు ఆయన కోపం. ఎవరి కోపం వచ్చింది? దేవుడి కోపం రాలే. ఎవరి కోపం వచ్చింది? ఎవరి కోపం వచ్చింది? ఏ రోజు రాజుకి. ఎవరికి? దేవుడు ఏమన్నా తెలుసా? ఒకసారి చూడండి. ఇప్పుడు హలో ఇప్పుడు మీరు 2వ అధ్యాయం కదా, ఇప్పుడు నేను చెప్తాను. 1వ అధ్యాయం చదవండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి హిమాలయ ఏర్పడి. కన్యక ఎట్లా పుడతాడు చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి దేవుడు పుట్టేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించుతూ వస్తాడు. అది చదవరు మీరు. అది చదవకుండా ఏదో అడుగుతారు మీరు. ఇది తప్పు మీరు అనేది, చాలా తప్పు. నేను కూడా ఒక ఐందవనే. నేను కూడా ఒక పరిపాలించే ఏ రోజు రాజు చంపటానికి చూస్తుండు అని వాళ్ళకి చెప్పాడు. ఏది మళ్ళీ తర్వాత దేవుని దర్శనం ద్వారా యేసోపుకి ఏమన్నాడు తెలుసా? చంపటానికి అగ్రం చేసి చంపటానికి చూస్తున్నాడు అని ఆ కోపంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆజ్ఞ ఇచ్చి చంపటానికి రెడీ అయ్యిండు. ఆయనకు కూడా తెలియదు ఈయన పుట్టిండు ఇప్పుడు అని. అందుకోసం కదా బైబిల్లో తప్పు ఉంటుందని నేను చెప్తున్నా సార్. తప్పు లేదు లేదా? మీరు తప్పదు. ఇగో చూడు, ఒక సున్నైనా ఒక పొల్లైనా తీసేయకూడదు, కలపకూడదు. బైబిల్ తీయండి మీరు. బైబిల్ ఎవరు తీసాను? నేను తీసా. నేను ఇప్పుడు చెప్పినప్పుడే నేను కౌంటప్ చేసుకున్నా. అపొస్తల కార్యం నీ చెప్పేది చూడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కనపడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఎట కనపడు? ఆయన మానవుడు కాదు తెలుసా? మనకి మానవ రూపంగా చూపెట్టడానికి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడ్డాడు. హలో, ఎవరు? దేవుడు. దేవుని సంగతి ఎవరన్నారు? ఇప్పుడు ఏ రోజు నువ్వేనా చూపెట్టింది ఇక్కడ? యేసోపు అంటే ఎవరు? యేసోపు ఇప్పుడు ఆ కన్యక ద్వారా పుట్టిన కుమారుడే యేసు ప్రభు. కిందకి అంతా చదివితే తెలుస్తుంది మీకు. ఆ సంగతి నాకు అంత అర్థమైంది కదా. అక్కడ ఏమర్థమైంది మీకు? తప్పు మాట్లాడతారు. దేవుడి వాక్యం బైబిల్లో తప్పులు ఉండే కదా. మళ్ళా ఏం తప్పులు లేవు. నేనేమంటాను, ఒక సున్నైనాను చూడు. దేవుణ్ణి ఏ మానవుడు కూడా చూడలేదు. ఏ మానవుడు కూడా అంటున్నాడు. చూసుకో బైబిల్ నేను చెప్పే చూడ. ముందు నేను చెప్పే చూడకుండా ఇదేదో మాట్లాడుతూ ముందు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు ఆయన. అది చెప్పు నాకు. నువ్వేం అన్ని తప్పులు మాట్లాడుతున్నావు బైబిల్ని. ఎట్లా? నువ్వు తప్పని మాట్లాడతావు. నువ్వు తప్పని మాట్లాడతాను. తప్పుది. వెనకొచ్చిండు. ముందు చంపలేదు. వెనక కోపం తెంచుకున్నాడు. ఏ రోజు రాజు దేవుడి మీద రాజు ముందు తెలుసా? ఆయన ఎందుకు కోపాడాల్సి వచ్చింది? చెప్పు, ఇప్పుడు చెప్పు మీరని. ఆయన ఎందుకు ఏ రోజు రాజు ఎందుకు కోపాడాల్సి వచ్చింది చెప్పు. దేవుడు అనేటోడు ఉంటే దేవుడే. నేనేమంటున్నా, దేవుడే పరిశుద్ధాత్మ దూత ద్వారా అన్నాడు. దూతను పంపించాడు. ఏదైనా దూతే. అందుకే అన్నాడుగా, ఏ మానవుడు కూడా దేవుని చూడలేదు అన్నాడు. వై బాబు గుర్తుపెట్టుకో, ఏ మానవుడు కూడా దేవుని నువ్వు చూసినావా? చెప్పు. నేనేమంటానంటే, నేను చెప్పేది నేను చెప్పేది తినవా? నువ్వు వెనక తప్పు మాట్లాడతావు ఎందుకు? దేవుని వాక్యం ఎప్పుడు కూడా తప్పు మాట్లాడకూడదు. నేను చెప్పేది ఎవరు? నువ్వు చెప్పేది అది వాడి. నువ్వు ముందు చూడు. మొదట దాంట్లో పరిశుద్ధాత్మతో నడిపేవాడు. తప్పు 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 ముమ్మారు ఒప్పుకో, లేకపోతే లేదు. నీతో నేను కామెంట్ చేయండి. నేను కూడా అన్ని తెలుసుకోండి ఉండే తెలుసా? నువ్వు దీని గురించి నీకు మళ్ళీ మా అన్నయ్యకి ఫోన్ చేసి నేను చెప్తా. నీతో ఇంకా మాట్లాడతా చూడు. నువ్వు అనుకుంటానా కానీ ఇక్కడ ఏం కొద్దిగా అనుకున్నాను తప్పు అని చెప్తాను. నువ్వు కరెక్ట్ కొంత బిట్టు పట్టుకుంటా పూర్తి చదవరు ఎందుకు? మీరు వాక్యాన్ని షార్ట్ కట్ చేస్తారు ఎందుకండి? హలో, షార్ట్ కట్ చేయద్దు. పూర్తిగా చదవాలా. దాంట్లో ఉన్న సారాంశం పూర్తిగా తెలుసుకోవాలా. తెలుసుకున్నప్పుడే దాంట్లో వచ్చేది సారాంశం తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇతరులకు చెప్పాలంటే కొద్ది బిట్టు చెప్తే అర్థం కాదు తెలుసా? నేను చెప్పేది వింటారా? మీరు చెప్పేది
నువ్వు చెప్పేదే బోర్డు నాకు అవసరం లేదు. నీవు నువ్వు తప్పు చెప్తావు కాబట్టి తప్పే నువ్వు నువ్వు చెప్పేది కూడా నేను చెప్పేది నువ్వు వినప్పుడు నువ్వు చెప్పేది నువ్వు నా బైబిల్లో ఉన్నదాన్ని తప్పు అనొద్దు. నువ్వేదన్నా నువ్వు దేంట్లో ఉన్న తప్పు నువ్వు చూపెట్టు. నువ్వు చెప్పిన దాంట్లో చూపెట్టు. ఇంకోటి తప్పు ఉండదు. తప్పు ఉండదు ఏంటి బైబిల్ కదా నువ్వు ఇంకోటి చెప్పు చూపెట్టా. నువ్వు దేని నుంచి తప్పు అంటావు? నువ్వు దేని నుంచి తప్పు అంటావు? బైబిల్ తప్పు అంటే నేను నువ్వు ఎక్కడ అంటావు తప్పు? నువ్వు దేన్ని చూసి తప్పు అంటావు? దేన్ని చూసి తప్పు అంటావు? కంపేర్ చేయి. నీవే చదువు నేను చెప్పేది వచ్చినాలు కాదు. నువ్వు కంపేర్ చేయ. ఫస్ట్ కంపేర్ చేసినాక నేను మాట్లాడతా. కురాన్తో కురాన్ ఉన్నదా దేంట్లో ఉన్నదా భగవద్గీతలు ఉందా కంపేర్ చేయి. పట్టు కంపేర్ చేసినాక దీన్ని తప్పను. ఏమిటైనా కంపేర్ చేయకుండా తప్పనొద్దు. అదే ఎవరైనా చెప్పి తప్పనొద్దు. నువ్వు చదువు నేను చెప్పే వచ్చినాలు. నేను నువ్వు అసలు ముందు వెనక చదవకుండా ముందు చదవకుండా ఇక్కడ మధ్యలో పట్టుకొని ఉంటావేంటి? మధ్యలో కాదు నేను చెప్పిన చదువు. తప్పులు నీకు తెలుసు. ఏం తప్పులండి? ఏం తప్పు ఏమన్నా తెలుసా? ఒక సున్నైనను ఒక పుల్లైన ఒకటి తెలుసా మీకు? ఇంకా ఇది బైబిల్ జస్ట్ చాట్ కట్టి బిట్లు రాసింది. భూలోకమైనను సరిపోదు అన్నాడు. మొత్తం వివరంగా రాస్తే అలా నేను చెప్పేది బైబిల్ ని బైబిల్ సెక్సికల్ బుక్ అని అమెరికాలో బ్యాన్ చేసిండ్రు బైబిల్ ని. ఎవరు ఎక్కడ చేస్తా అనవసరమే. ఎందుకు ఇప్పుడు నువ్వు నీతిగా బతికినావు. ఫస్ట్ నువ్వు మానవుడి. నువ్వు నీతిగా బతుకుతావు. టాపిక్ వద్దు. నేను బైబిల్ తప్పు అని చెప్పిన. నువ్వు తప్పు అసలు నువ్వే తప్పు మాట్లాడినావు. ఫస్ట్ ఇప్పుడు నువ్వు తప్పు మాట్లాడినావు. నువ్వు కరెక్ట్ అర్థం చేసుకో. ఫస్ట్ నువ్వు మానవుడి. దేవుడు పరిశుద్ధాత్మతోటి యోహాను తోటి దాన్ని లెక్క ఎవరో తెలుసా? బాప్తిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను ద్వారా ఎందుకు తీసుకున్నాడు? అగ్నితోటి నీళ్ళతోటి ఎందుకు తీసుకున్నాడు బాప్తిజము? అప్పుడు దిగంగానే పరిశుద్ధాత్మ ఎవరు పంపించిండ్రు? నువ్వు పంపించినా నేను పంపించున్నా? చెప్పు. మిస్టేక్లు ఉన్నాయంటే నేను చెప్తున్నా. ఏం మిస్టేక్లు ఉన్నాయి? బోర్డు నువ్వు మాట్లాడేది దేవుని వాక్యం ఎప్పుడైనా కూడా ఇగో దాన్ని ధిక్కరించిన వాడు చెప్తానో తెలుసా? శాపము తెగుళ్ళు వస్తాయి. గుర్తుపెట్టుకో. తెగుళ్ళు నీకు నువ్వు అనుకుంటానా? నేను ఇవాళ విన్నాను. ఇవాళ తారీఖు రాసుకో. 30/8/2024. మళ్ళీ నువ్వు నీకు శాపం రాకపోతే చూడు. నేను చెప్తాను కదా నువ్వు తప్పని దేవుని వాక్యాన్ని అంటున్నావు. నేను దాన్ని కాంటాడు చెప్తున్నావు. నువ్వేమిస్తావు అని నేను అన్ని నోటు చేస్తా ఇప్పుడు. సరే 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 మంచిది పెట్టు. నువ్వు అన్ని ఇచ్చినని మాట్లాడతాను. గుర్తుపెట్టుకో. నువ్వు వాళ్ళు చెప్పేటాన్ని నేను రాసుకున్న ఇప్పుడు నెంబర్ నాతో డిబేట్ గా నాతో మాట్లాడతాను. ఇప్పుడు ముందు చదవావు. మొత్తం లెసన్ అంతా చదవాలి. తెలుసు ఎప్పుడైనా లెసన్ చదవకుండా తప్పు. ఇప్పుడు ఆయన కోపపడి ఇక్కడ చంపకుండా ఒక్కనే కాదు కదా. అక్కడ ఆయన కోపపడి అంటే ఈ ఏజ్ లో పుట్టి ఉంటాడు కాబట్టి ఆయన కోపంతో చంపుకుంటూ వచ్చిండు. అంతేగాని ఈ దేవుని ఒక్కనే సమస్య కాదు. మరి అప్పుడు ఆయన కోపం ఎందుకు వచ్చింది? అడగరా? అడగవా నువ్వు? ఆ క్వశ్చన్ వేసి మరి అడుగు. ఏ రోజు రాజుకి ఎందుకు కోపం వచ్చింది? అడగరాదు నువ్వు. అది క్వశ్చన్ అయ్యి నాకు నేను చెప్తా. నా దగ్గర రమ్మని నేను అడుగుతా. నీ దగ్గర నువ్వు ఎట్లా మాట్లాడితే నేను అట్లా మాట్లాడుతున్నా. నా దగ్గర రమ్మని నేను మాట్లాడుతా. నీ దగ్గరికి ఎవడు వచ్చేది? ఇప్పుడు నీ దగ్గరికి ఎవడు వస్తాడు చెప్పు? నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పుడు నువ్వు మాట్లాడింది నేను చెప్తున్నా కదా. హలో హలో నువ్వు మాట్లాడుతున్నావు కదా. తప్పు ఉన్నది ఎప్పటికో చూడు. నువ్వు అనుకుంటాను తప్పడి బైబుల్ తప్పన్నోడు వాడే తప్పు అవుతాడు. రేపు గుర్తుపెట్టుకోండి. ఎవడే తప్పు అంటాడు వాడికే తప్పు జరుగుతుంది. బైబిల్ కాల్చినోడు బైబిల్ దూషించినోడు వాడు నాశనం అవుతాడు. దేవుని వాక్యంలో కరెక్ట్ చూపెడుతుంది. తెగుళ్ళు వస్తాయన్నాడు దేవుడు. సరే సరే హలో హలో అవునా? అవి చదవా? అవి చెప్పవా? మరి అవి తప్పేనా? హలో హలో అవి కూడా తప్పేనా? చెప్పు. తెగుళ్ళు అవి తప్పేనా? బైబిల్ మొత్తం తప్పే. బైబిల్ మొత్తం తప్పే. నువ్వు తప్పు. అసలు నువ్వు మాట్లాడేది తప్పు. ఫస్ట్ నువ్వు మాట్లాడేది తప్పు. నేను చెప్తాను. నేను అంటున్నా నీతోటి. నువ్వు మాట్లాడే ప్రతిది కూడా తప్పే. నువ్వు ముందు చదవకుండా మధ్యలో బిట్లు కాదు. పూర్తిగా వివరణ చదవాలా. పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నడిపించబడ్డారు. ఎక్కడ తీసుకపోయారు మళ్ళీ మరలా తీసుకొచ్చాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? అక్కడ రాజులు పుడతారు అని అన్నాడు. ఎక్కడ ఏ వంశం నుంచా వాళ్ళు పుట్టారు అది తెలుసుకొని ఆయన కోపం వచ్చే అట్లా చేసిండు. తెలుసా? అవంతా స్పష్టంగా చదవకపోకుండా ఉండేదో ఇది తప్పు అది తప్పు అంటున్నారు మీరు. హలో హలో తప్పనొద్దు. నేను నా దృష్టిలో తప్పన్నావు అంటే నువ్వు ఎక్కడ మళ్ళీ చెప్తుంటావా? నేను అన్ని నోట్ చేస్తాను. అవన్నీ మళ్ళీ నీకే రిపీట్ చేస్తాను నేను మళ్ళీ. సరే సరే చెయ్యి. మంచిదయ్యా. సరే.